ఏంట్రా బాబు ఈ గోల? ఎన్నేళ్ళ కలది? 18 ఏళ్లుగా మన ఆర్సీబీ ఫ్యాన్స్ గుండెల నిండా నింపుకున్న ఆశ ఈసారి కప్పు కొడతారని. గెలిచారు, అప్పటిదాకా బానే ఉంది. కానీ ఆ గెలుపు సంబరం ఒక పచ్చి విషాదాన్ని మోసుకొచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన ఈ ఘటన నిజంగా నమ్మశక్యం కానిది. మనసున్న ప్రతి వాడి గుండెను మెలిపెట్టే ఘటన అది. ఇది అసలు గెలుపా లేకపోతే శాపమా? ఆర్సీబీ కప్పు కొట్టింది. ఆ రోజు రాత్రి చిన్నస్వామి స్టేడియం దగ్గర విజయోత్సవ వేడుకలు అన్నారు. అంతే, ఇక జనసాంద్రత పోటెత్తింది. లక్షల మంది ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో బస్సుల్లో, ట్రైనుల్లో, బైక్ మీద నడుచుకొని ఎగబడ్డారంతే. ఒక పుకారు ఏదో వచ్చింది, ఫ్రీ పాసులు ఇస్తున్నారని. ఇంకేముంది, జనం పిచ్చెక్కినట్టు ఊగిపోయారు. గేట్లు తోసుకుని లోపలికి వెళ్ళదని చూశారు. అప్పటిదాకా అదుపులో ఉన్న పరిస్థితి ఒక్కసారిగా చేయి జారిపోయింది. తొక్కిసలాట జరిగింది. అవును, మీరు విన్నది నిజం. తొక్కిసలాట జరిగింది. ఆ లక్షల మంది గుంపులో ఒకరి మీద ఒకరు పట్టడం మొదలుపెట్టారు. బ్యారిగేట్లు విరిగిపోయాయి. జనం కింద పడిపోయారు. వాళ్ళ మీదుగా 10 మంది ఎక్కి వెళ్ళారు. ఊపిరాడలేదు. కళ్ళు మూసుకున్న లోపే 11 మంది బతుకులు ఆగిపోయాయి. 30 మందికి పైగా హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది అసలు ఆట లేకపోతే యుద్ధం? అసలు దీనికి బాధ్యులు ఎవరు? ఈ ఘటన జరిగిన తర్వాత నా మెదడులో తోలుస్తున్న ఒకటే ఒక ప్రశ్న, అసలు ఎవరిది తప్పు? అక్కడ నిర్వాహకులు ఏం చేస్తున్నారు? లక్షల మంది వస్తారని తెలియదా? కనీసం ఒక ప్లానింగ్ ఉండక్కర్లేదా? స్టేడియం కెపాసిటీ ఎంత? బయట జనం ఎంతమంది ఉన్నారో అంచనా వేయలేరా? పోనీ అక్కడ చాలా ఫోర్సెస్ ఉన్నాయి. అంతమంది ఫోర్సులు మోహరించిన వాళ్ళు కూడా పరిస్థితిని అదుపు చేయలేకపోయారా? లాఠీలు విరిగిపోయేలా కొట్టారంటున్నారు, కానీ జనం ఆగలేదు అంటున్నారు. ఇది ఎవరి వైఫల్యం? ఆర్సీబీ టీం లోపల సంబరాలు చేసుకుంటున్నారంట. బయట ప్రాణాలు పోతుంటే లోపల సంబరాలు ఎలా చేసుకుంటున్నారు? కనీసం ఒక ఫోన్ చేసి ఫ్యాన్స్ ను అదుపు చేయమని చెప్పలేరా? వాళ్ళకేమైంది మధ్యలో? కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు వచ్చి సారీ చెప్పారంట. సారీ చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? బీజేపీ ఇంకొన్ని పార్టీలు ఇప్పుడు రాజకీయం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఈ ఘటన చూశాక ఇంకెవరైనా ఆట చూడాలనిపిస్తుందా? గెలిచిన ఆనందాన్ని ఇలాంటి విషాదం కప్పేస్తుందని నేనైతే అనుకోలేదు. ఇది ఆర్సీబీ కప్పు కాదు, ఒక కన్నీటి కథ. ఎన్ని కప్పులు గెలిచినా, ఎంతమంది స్టార్లు ఉన్నా, అభిమానులు లేకపోతే ఏ టీము లేదు. ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. వాళ్ళ ప్రేమ కోసమే కదా టీం ఆడేది. కానీ ఇప్పుడు ఆ ఫ్యాన్సే ప్రాణాలు కోల్పోవడం ఏ క్రికెట్ టీం జట్టు చరిత్రలోనూ ఉండకూడని మాయన మచ్చ. ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ గెలుపు కాదు, పదుల సంఖ్యలో కుటుంబాలకు శాశ్వత శోకం మిగిల్చింది ఈ దుర్ఘటన. ఈ ఘటన ఆర్సీబీకి దక్కిన కప్పు కాదు, ఒక కన్నీటి కథగా మిగిలిపోయింది. ఈ సంఘటన నుంచి పాఠం నేర్చుకోవాలి. కేవలం ఐపీఎల్ నిర్వాహకులే కాదు, ఏ పెద్ద ఈవెంట్ జరిగినా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో ఈ ఘటన చాటి చెప్పింది. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన టికెట్లు ఇవ్వడం దగ్గర నుంచి జనాన్ని అదుపు చేయడం వరకు ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి. ఇకపై ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే ఈ రోజు ఆర్సీబీ ఫ్యాన్స్ జరిగింది, రేపు ఇంకో టీం ఫ్యాన్స్ కి అయితే జరగచ్చు. ఈ విషయానికి మీరేమంటారు? ఈ దారుణంపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా ఇలాంటి రద్దీలో ఇరుక్కున్నారా? మీ అనుభవాలను, కోపాన్ని కింద కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ విషాదానికి గురైన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం.